హలో అండి. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. ఇది ఎప్పుడు తీసామంటే నిన్నటి వ్లాగ్ మాట. సండే వ్లాగ్ కూడా పెడతాను. కానీ ఇది ముందు పెట్టేస్తున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది మీకు ఈ వ్లాగ్‌లో షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్‌గా 7:30 అవుతుందండి మార్నింగు. 7:30, 7:35 అలా అవుతుంది. ఆ టైంలోని క్లైమేట్ అనేది ఇప్పుడు మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయింది కదా! చాలా ఎక్కువగా వేడనేది ఉంది. ఒకవైపు అయితే రైస్ అమ్మ కుక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ టిఫిన్‌లు ఏమీ చేయలేదు. మజ్జిగన్నం తిందామని చెప్పేసి మార్నింగే ఇంకా రైస్ అనేది అన్నయ్య తింటారన్నమాట. నేనైతే తినను. ఒక్కొక్కసారి తింటారు తను మజ్జిగన్నం. ఎందుకంటే తను వర్క్ చేస్తారు కాబట్టి బయట తిరగాల్సిన పని ఉంటుంది కాబట్టి కొంచెం మజ్జిగన్నం అనేది కొంచెం కడుపు చల్లగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి తను మజ్జిగన్నం అయితే తింటారు. ఒక్కొక్కసారి అయితే జావా అలాంటివి తీసుకుంటారు. మార్నింగే రైస్ అనేది ఇంకా ఆఫ్టర్నూన్‌కి ఇప్పటికి పెట్టేస్తున్నారు. కాకపోతే ఆఫ్టర్నూన్‌కి రైస్ అనేది బాగోదు. కాకపోతే ఇంకా మనం మనకున్న ఇది బట్టి మనం అన్నీ సేవ్ చేస్తూ ఉంటాం కదా! గ్యాస్ అనేది ఇంక అన్నిట్లో చూసుకోవాలి. ఇక్కడ మనం ఒక చిన్నదాని దగ్గర ఆలోచిస్తేనే ఇంక మనకి ఏదైనా బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా రైస్ అయితే కుక్ అవుతుందండి. అక్కడ అన్నయ్య అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు. తను మజ్జిగన్నం అనేది తినేశారు మార్నింగ్. నెక్స్ట్ వచ్చేసి నేను అన్నయ్యకి బట్టలు అనేవి ఐరన్ చేసి ఇచ్చేస్తాను. డైలీ ఇలానే ఉంటుందండి. తను మరి బయటికి తిరిగి వస్తుంటారు కదా! మరి ఇంక ఇంట్లో ఏమి చెప్పకుండా మనం చేయాల్సిన పనులు, మనం చేయగలిగిన పనులు మాత్రం నేను చేస్తాను. దీనివల్ల మనకి యూజే అవుతుంది. ఎందుకంటే పనులు నేర్చుకుంటే ఆడపిల్లకి రేపొద్దున్న మనకి యూజే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎంత జాబులు చేసినా, ఎంత సంపాదించినా మన పని మనం చేసుకుంటేనే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. అలాగే బాగుంటది డిపెండెంట్ కాకుండా. ఆలోచి చేయాలి, వీళ్ళది చేయాలని ఉండదు. నేనైతే అలాగే ఆలోచిస్తాను. నా పని ఎంత చేయగలనో అంత చేస్తాను. నాకు రాని పక్షంలో ఎవరినైనా అడుగుతానండి. నాకు తెలియదు, నేను ఇది చేయలేను, ఇది నా వల్ల కాదు అన్నప్పుడు నేను ఇతరుల హెల్ప్ తీసుకుంటాను. అలాగే ఈ సంవత్సరంలో ఫస్ట్ వచ్చిన మల్లెపూలండి. ఫస్ట్ తీసుకున్నాను నేను. ఫస్ట్ వచ్చిన మల్లెపూలని కాదు, ఫస్ట్ టైం ఈ ఇయర్‌లో తీసుకున్నవి. నాకు చాలా ఇష్టము. అలాగే మార్నింగే నేను బట్టలు అనేది కూడా వాష్ చేసేసుకున్నాను. వాషింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను రాగి సంకటి చేయమన్నాను. ఎందుకంటే మటన్ కర్రీ ఉంది. అమ్మకి రాగి సంకటి తినాలనిపించింది. నాకెప్పుడు ఈ కలర్ చూస్తే ఇలా తినేవాళ్ళు గాని నాకు నచ్చేది కాదు. ఒకసారి నాకు ఫుల్‌గా ఫీవర్ తగ్గిన తర్వాత ఒకసారి అమ్మ చికెను రాగి సంకటి పెట్టారు. చాలా నోటికి చాలా కమ్మగా అనిపించింది. అప్పటి నుంచి నాకు ఇలా తినాలని ఇష్టము. అందుకే మార్నింగ్ నాన్ వెజ్‌లు అయితే తినకూడదు. కాకపోతే నాకు తినాలనిపించిందన్నమాట. తిన్నాను. అలాగే ఇవాళ చుక్కకూర పప్పు మాట. చుక్కకూర కాదండి, అది మెంతికూర. మెంతికూర అనేది క్లీన్ చేసుకుంటున్నాను. ఇసుకుంటది. ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తర్వాత నేను వాటర్‌లో అనేది వాష్ చేసుకుంటాను. ముందుగానే కోసేసి అలా చేస్తే అందులో అడుగున ఇసుకుండిపోయి డస్ట్ అనేది పోదు. అవి ఎవరెవరో పట్టుకొని ఎక్కడెక్కడి నుంచి వస్తే కింద పడేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వెహికల్స్‌లో వస్తాయి. అమ్మేటప్పుడు ఇంకంతే ఎవరు పడితే వాళ్ళు చేతులు పెడతారు కాబట్టి మనం చక్కగా క్లీన్ చేసుకోవాలండి. కొంతమందయితే ముందు కట్ చేసేసి తర్వాత నీటిలో వేసి కట్ చేస్తారు. అలా చేయకూడదండి. ముందు క్లీన్ చేసేసుకొని ఆకుని శుభ్రంగా ఏరేసుకొని తర్వాత మనం క్లీన్ చేసుకుంటే మనకు బాగుంటుంది. అలాగే పువ్వులనేది ఇప్పుడు నేను కడతాను. మల్లెపూలు చాలా ఇష్టం అండి నాకు. మా ఫాదర్ ఉండేటప్పుడు నా కోసం మొక్కలు కూడా నాటించి అంత ఇష్టం మాట. పువ్వులనేవి ఎక్కువగా పువ్వులనేవి అన్నీ ఇష్టపడతాను. కానీ ఇవి కొంచెం ఎక్కువ ఇష్టపడతాను. ఇవ్వనగా విరజాజులనగా చాలా ఇష్టం అండి. చాలా చాలా ఇష్టం. అందుకే కొనేసుకున్నాను. అంటే నాకు దండలుగా కొనుక్కోవడం ఇష్టం ఉండదు కానీ ఇలా విడిపూలు కట్టుకుని నా అంతట నేను కట్టుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం అలాగా. మీలో ఎవరికైనా ఇలా ఇష్టం ఉంటుందా? కామెంట్ చేయండి.
చూడండి ఆ పువ్వులతో ఎలా ఆడుతున్నానో. నాకు చాలా అంటే నేను షార్ట్ వీడియో తీసి పెట్టాను కదండీ! దానికోసం ఇలా చేస్తున్నాను అన్నమాట. స్లో మోషన్‌లో పెట్టడానికని చెప్పేసి ఇలా పైనుంచి వేయడం అలా చేయడం చేశాను ఇక్కడ. చాలా ఇష్టమండి. ఇక్కడ మనం పల్లెటూరులో ఉండేటప్పుడు ఏ పువ్వులైనా అంటే మొక్కలు పెంచడానికైనా ఏదైనా నాకు ఇంట్రెస్టు. కాకపోతే ఇక్కడికి మేము వచ్చేసిన దగ్గర నుంచి ఇక్కడ ఏమి స్థలం ఉండదు. పై ఫ్లోర్‌లో ఉంటాం కాబట్టి మొక్కలు పెంచడానికి అవ్వదు, ఏమి చేయడానికి అవ్వదు. చాలా ఆ విషయంలో బాధ అనిపిస్తది నాకు. పల్లెటూరులో ఉంటే ప్రతి ఒక్క మొక్క పెంచుకోవచ్చు. మన చేతులతో కోసుకొని తుంచి వేసుకునేది మనకి చాలా హ్యాపీగా అనిపిస్తది. అదిగోండి అక్కడ నేను మాలైతే కట్టేసాను. పల్లెటూరు ఏదైనా పల్లెటూరు ప్రశాంతంగా ఉండాలంటే పల్లెటూరులోనే ఉండాలండి. ఇక్కడికొచ్చి తప్పదు. మనకి ఉపాధి పరంగా అయితే మనం ఇక్కడే ఉండాలి. అక్కడ ఉండొచ్చండి మనం ఆలోచించుకుంటే మనం ఏ కూరగాయలు పండించడం అనేది గానీ, మన సొంతంగా ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏదైనా బిజినెస్ చేసుకోవడం గానీ, పల్లెటూరు కూడా మనం పుట్టి పెరిగిన ఊరు ప్రశాంతంగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైనా అందరూ తెలిసిన వాళ్ళుంటారు. బావుంటది. ఆ ప్రశాంతత లేని లైఫ్‌లోకి అంటే ఇక్కడికే రావడం. ఎప్పుడు హడావిడిగా ఉంటది. కానీ తప్పదు మరి వచ్చేసాము. చూసారు కదండీ! ఆ పూలు ఎంత బాగా కట్టానో. బాగానే కట్టానా? మీ కామెంట్స్‌లో తెలియచేయండి. నాకిలా కట్టుకొని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. వెంటనే ఇంక పెట్టేసుకున్నానండి. ఆగను. ఇలా దొరికితే చాలు కొనేసుకుంటా. ఎంత ఎక్కువ రేట్ అయినా కొంటాను. ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను. నాకు గోల్డ్ ఇలాంటివి అంత ఇంట్రెస్ట్ ఉండవు గానీ, ఇవి మాత్రం చాలా ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ పప్పు మెంతికూర తీసుకున్నాం కదా! అక్కడ అమ్మ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇంకా దాన్ని దగ్గరగా మెదిపేసి ఇంకా తాలింపు అనేది పెట్టేస్తారు. ఇలాగ పప్పు, రైసు, అప్పడాలతో మా మధ్యాహ్నం లంచ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా అన్నయ్య వస్తారు కాబట్టి ఇవాళ మ్యాచ్ ఒకటి అవుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. చేయమని కాదు, ఏదో తినాలనిపిస్తది కదా! ఈవినింగ్ ఆ టైం అప్పుడు మనకు గూడా. అందుకని మూరి మిక్చర్ సింపుల్‌గా అయిపోతుంది కదా అని జెప్పేసి అది చేసేసాను. అది తింటూ మ్యాచ్ అయిపోయినంత వరకు చూసారు. అలాగే కొంచెం దుంపలు కూడా స్వీట్ కార్న్ కాదు, అవేవో తీయగా ఉంటాయి కదా! తీయ దుంపలు లాంటివి. అవి కూడా ఉడకబెట్టారు. నేను కాదు, మా అమ్మగారు ఉడకబెట్టారండి. అలాగే మన ఛానల్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.